పిల్లలు ఎలా ఉన్నారు మీరు? నిన్న కష్టే ఫెయిల్ అనే కథను చూశారు కదా. ఈరోజు ఒక పిల్లవాడు తన సొంత తెలివితేటలతో ఒక రాజ్యానికి సేనాని ఎలా అయ్యాడో ఈ కథలో మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అనగనగా కాశీ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో బదరీనాథుడు అనే పేదవాడు ఉండేవాడు. ప్రతిరోజు అడవుల్లో తిరిగి వైద్యులకు పనికొచ్చే మూలికలు, ఆకులు, వేళ్ళు సేకరించి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ అతని మనసులో ఒక పెద్ద కల ఉండేది. నా కొడుకు నేను పడిన కష్టాలు పడకూడదు, వాడు పెద్ద చదువులు చదవాలి. అతని కొడుకు పేరు మురారి. చిన్నప్పటి నుంచే మురారి తెలివైనవాడు. కానీ దురదృష్టం ఏమిటంటే గ్రామంలోని పండితుడు వాడిని పాఠశాలలో చేర్చుకోలేదు. కూలీ చేసుకునే వాళ్ళ పిల్లలకు చదువు ఎందుకు అని అవమానించాడు. ఆ మాటలు బదరీనాథుడి గుండెల్లో గుచ్చుకున్నాయి. కాలం గడిచింది. మురారి పెద్దయ్యాడు. ఇక కుటుంబ భారం మొత్తం అతని భుజాలపై పడింది. తండ్రిలాగే అడవికి వెళ్ళి మూలికలు తెచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు బదరీనాథుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చావు దగ్గర పడిన సమయంలో మురారిని తన దగ్గరకు పిలిచాడు. అతని చేతులు వణికుతున్నాయి, కళ్ళలో నీళ్లు. నాయనా, ఇన్నాళ్ళు నీకు చెప్పని ఓ రహస్యం ఉంది అన్నాడు. అంటూ తన మంచం కింద నుంచి ఒక విచిత్రమైన కత్తిని బయటికి తీశాడు. అది సగం విరిగిపోయిన ఒక మొండి కత్తి. మురారి ఆశ్చర్యపోయాడు. బదరీనాథుడు మెల్లగా చెప్పసాగాడు. ఏళ్ల క్రితం అడవిలో తపస్సు చేస్తున్న ఒక మహామునికి నేను సేవ చేశాను. ఆయన వెళ్ళేటప్పుడు ఈ కత్తిని నాకిచ్చాడు. ఒకసారి ఒక భయంకరమైన రాక్షసుడు ఆయనపై దాడి చేశాడు. అప్పుడు ఈ కత్తితో వాడిపై దెబ్బ కొట్టాడు. కత్తి విరిగిపోయింది. కానాని రాక్షసుడు భయంతో పారిపోయాడు. ఈ మొండి కత్తి సాధారణది కాదు నాయనా, ఇది నీ అదృష్టాన్ని మార్చబోతోంది అని చెప్పి బదరీనాథుడు చివరి శ్వాస విడిచాడు. మురారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ మొండి కత్తిని ఎప్పుడూ నడుముకు కట్టుకుని తిరగసాగాడు. కానీ గ్రామస్తులు, అయ్యో చూడండి, మొండి కత్తి మొనగారు వచ్చాడు, మొండి జగ్గడు వచ్చాడు అంటూ వెక్కిరించసాగారు. అలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు మురారి తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, ఈ ఊరు మనల్ని గౌరవించటం లేదు. నేను దూర ప్రాంతానికి వెళ్ళి అదృష్టం పరీక్షించుకుంటాను. తల్లి కన్నీళ్లు తుడుచుకుని రొట్టెలు కట్టి ఇచ్చింది. మురారి అడవిలోకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే సంచిలో ఉన్న రొట్టెల వాసనకు కోతుల గుంపు చేరింది. కోతులు అరుస్తూ అతని మీదికి దూకాయి. మురారి భయపడకుండా నేలపై ఉన్న చిన్న రాళ్ళు తీసి వాటిపై విసిరాడు. కోతులు పారిపోయాయి. ఈ రాళ్ళు పనికొస్తాయేమో అనుకుని కొన్ని సంచిలో వేసుకున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొలను దగ్గర కూర్చుని భోజనం చేయసాగాడు. అప్పుడే అని ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. మురారి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక భారీ రాక్షసుడు నిలబడి ఉన్నాడు. పెద్ద పళ్ళు, ఎర్ర కళ్ళు, భయంకరమైన రూపం. మురారి గుండె బలంగా కొట్టుకుంది. కానీ అతను ఒక విషయం గమనించాడు. రాక్షసుడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఊదకర్రల సహాయంతో కుంటుతూ వస్తున్నాడు. అప్పుడు మురారికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వెంటనే మొండి కత్తిని బయటకు లాగి గట్టిగా అరిచాడు. ఆహా,
గురుమహాముని చెప్పిన రాక్షసుడు నువ్వేనా? ఆ మాటలు విన్న క్షణంలోనే రాక్షసుడి ముఖం రంగు మారిపోయింది. ఆ మహాముని అని వణికిపోయాడు. మొండికత్తిని చూసిన వెంటనే వాడి కాళ్ళు కంపించసాగాయి. దయచేసి నన్ను చంపొద్దు, ఆ మహామునికి నా తప్పు క్షమించమని చెప్పు అంటూ వెనక్కి తగ్గాడు. అప్పుడు మురారి మరింత గంభీరంగా, నేను మొండికత్తి మొనగాన్ని, నిన్ను ప్రాణాలతో వదలను అని గర్జించాడు. రాక్షసుడు భయంతో నేలపై పడిపోయాడు. ఏం కావాలో చెప్పు, నేను గాలిలో ఎగరగలను, నీటిలో ఈదగలను అన్నాడు. అప్పుడే మురారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నన్ను కొండల అవతల ఉన్న మహారాజ్యానికి తీసుకెళ్ళు అన్నాడు. రాక్షసుడు భయంతో వెంటనే ఒప్పుకున్నాడు. మురారిని భుజాలపై ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మేఘాల మధ్య, కొండలపైగా, అడవుల మీదుగా రాక్షసుడు వేగంగా ఎగురుతున్నాడు. కానీ వాడి మనసులో మరో కుట్ర నడుస్తోంది. ఈ మనిషిని మోసం చేసి చంపేస్తాను అనుకున్నాడు. అకస్మాత్తుగా గాల్లో పల్టీ కుట్టాడు. మురారి కిందకు పడిపోయాడు. అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మపై పడి ప్రాణాలతో బయటపడ్డాడు. కిందకి చూసేసరికి 5 దొంగలు ఒక యువరాజును కట్టేసి నిలబెట్టారు. మురారి చెట్టు మీద నుంచి దిగగానే దొంగలు అతన్ని చుట్టుముట్టారు. ఇతడెవడ్రా అన్నారు. వాళ్ళు మురారి సంచి వెతికారు. అందులో రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దొంగలు పెద్దగా నవ్వారు. వీడు వెర్రివాడిలా ఉన్నాడు అన్నారు. అప్పుడు దొంగల నాయకుడు కోపంగా, నీ కత్తి ఇవ్వు, ముందు ఈ రాకుమారుడి తల నరుకుతాం అన్నాడు. మురారి మాత్రం చిరునవ్వు నవ్వాడు. అలాగా అన్నాడు నెమ్మదిగా. ఇంతకు ముందే మీలాంటి దొంగలను రాళ్లుగా మార్చి నా సంచిలో వేసుకున్నాను. ఆ మాట విన్న వెంటనే దొంగల ముఖాల్లో భయం కనిపించింది. మురారి ఇంకా భయపెట్టాడు. ఈ రాళ్లను మంత్రాల బాణలో ఉడికిస్తాను, అప్పుడు వాళ్ళు నరకం అనుభవిస్తారు అని చెప్పి ఏదో మంత్రాలు చదువుతున్నట్టు నటించాడు. తర్వాత మొండికత్తిని ఒక్కసారిగా బయటికి తీశాడు. ఇప్పుడు ఈ కత్తి మహామంత్ర కత్తిగా మారింది అన్నాడు. అంతే, దొంగలు గబగబా వెనక్కి తగ్గారు. మాంత్రికుడు, మాంత్రికుడు అంటూ అక్కడి నుంచి ప్రాణాలు పెట్టుకొని పారిపోయారు. మురారి వెంటనే రాకుమారుడి చేతికట్లు విప్పాడు. రాకుమారుడు ఆశ్చర్యంగా మురారిని చూస్తూ, నీ ధైర్యం, నీ తెలివి, నీ సమయస్ఫూర్తి నా ప్రాణాలు కాపాడాయి అన్నాడు. ఇక నుంచి నువ్వు నా ప్రాణమిత్రుడు. రాజప్రాసాదానికి రాగానే నీకు సైనిక శిక్షణ ఇప్పిస్తాను. ఒకరోజు నువ్వు మహాసేనాని అవుతావు అన్నాడు. ఆ మాటలు విన్న మురారి కళ్ళలో ఆనందం మెరిసింది. తండ్రి మాటలు అతని చెవుల్లో మార్మోగాయి. మునిదీవెన్, తండ్రి ఆశీర్వాదం ఎప్పటికీ వృధా కావు. అలా ఒక పేద కూలీ కొడుకు తన తెలివితో ఒక రాజ్యానికి మహాసేనాని అయ్యాడు. బలం కంటే తెలివి గొప్పది. సమయస్ఫూర్తి ఉంటే అసాధ్యమనే మాట ఉండదు. అదండి పిల్లలు, తెలివితేటలు ఉంటే ఒక వ్యక్తి ఏ స్థానానికైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ కథ మనకి తెలుస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.